అనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు సత్యపురం. ఆ గ్రామంలో ఎక్కువ మంది రైతులే. అందరూ కష్టపడేవారే కానీ, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మెల్లగా మర్చిపోతున్నారు. ఆ గ్రామంలో చిన్నారి ఆది అనే 12 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. ఆది చాలా తెలివైనవాడు. కానీ అతని ప్రత్యేకత ఏమిటంటే, అతనికి ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు ఉండేది. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. వర్షాలు కురవకపోవడంతో బావులు ఎండిపోయాయి. పొలాలు ఎండిపోయాయి. నీరు దొరకడం కష్టమైంది. ప్రతి ఇంట్లో గొడవలు, బాధలు మొదలయ్యాయి. గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుండేది అన్నారు కొందరు. మన చేతుల్లో ఏమీ లేదు అన్నారు మరికొందరు. ఆది ఆ మాటలు విన్నాడు. అతను నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఆ రాత్రి తన తాతతో అన్నాడు, తాతయ్య, మనం చిన్నగా ఏదైనా చేయలేమా? తాత నవ్వుతూ అన్నాడు, చిన్న వెలుగే చీకటిని పోగొడుతుందిరా. ఆ మాటలు ఆది మనసులో నిలిచిపోయాయి. చిన్న ఆలోచన మరుసటి రోజు ఆది గ్రామంలో ఉన్న పిల్లల్ని పిలిచాడు. అందరితో కలిసి గ్రామం చుట్టూ తిరిగాడు. అతనికి ఒక విషయం గమనించబడింది. వర్షం వచ్చినప్పుడు నీరు అంతా వృధాగా పారిపోతుంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. వర్షపు నీటిని నిల్వ చేస్తే? పిల్లలతో కలిసి పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. మొదట అందరూ నవ్వారు. ఇంత చిన్నవాడు మాకు సలహాలిస్తున్నాడా? అన్నారు కొందరు. కాని ఆది భయపడలేదు. ఓర్పుతో వివరించాడు. కలిసి చేసిన పని కొంతమంది రైతులు ముందుకు వచ్చారు. అందరూ కలిసి బావుల దగ్గర చిన్న కుంటలు తవ్వారు. వర్షపు నీరు నిల్వ అయ్యేలా కాలువలు చేశారు. చెట్లు నాటారు. పిల్లలు మట్టిని మోశారు. పెద్దవాళ్ళు పని చేశారు. అమ్మలు తినడానికి ఆహారం తీసుకొచ్చారు. గ్రామంలో మళ్ళీ ఒకతనం మొదలైంది. మార్పు. కొన్ని రోజుల తర్వాత వర్షం వచ్చింది. నీరు వృధా కాలేదు. కుంటలు నిండాయి. బావుల్లో నీరు పెరిగింది. పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. గ్రామ పెద్దలు ఆది దగ్గరకు వచ్చారు. ఒకరు అన్నారు, నువ్వు మాకు ఒక పాఠం నేర్పావు నాయనా. ఆది నవ్వుతూ అన్నాడు, నేను కాదు, మనమందరం కలిసి చేశాం. నైతిక బోధ. చిన్న ఆలోచన ప్లస్ మంచి మనసు ప్లస్ కలిసి చేసిన ప్రయత్నం సమానం పెద్ద మార్పు. వయస్సు కాదు, ఆలోచనే గొప్పది. సమస్యను నిందించడం కంటే పరిష్కారం వెతకటం మేలైనది.